की నమస్కారం ముఖ్యంగా ఎస్ఎస్సి ఎగ్జామ్ 2025 మార్చిలో భౌతిక శాస్త్రం ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కు కొన్ని విషయాలు ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్ మనకు ఏ లెసన్ నుంచి ఏ విధంగా వస్తాయి అనేది చూడబోతున్నాం. ఫిజిక్స్ లో 50కి 50 రావడానికి మనకు 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి తప్పు రాయకూడదు. అలాగే పాస్ అవ్వాలన్నా సరే ఈ 1 మార్క్ 8 ప్రశ్నలలో 4 ప్రశ్నలు ఈజీగా మనం రాసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీకు తెలియజేయబోతా ఉన్నాను. కనుక ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా పరిశీలించి రేపు ఎగ్జామ్లో 50కి 50 రావడానికి అదేవిధంగా పాస్ అవ్వడానికి ఖచ్చితంగా వీడియో ఉపయోగపడుతుంది మీకు. మొదటగా చూస్తే ఈ 1 మార్క్ క్వశ్చన్స్ మనం ఫ్రీ పబ్లిక్ ఎగ్జామ్ అయినా గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ చూసినట్లయితే మీకు చక్కటి ప్రశ్నలు ఎగ్జామ్స్లో వచ్చాయి. మొదటి ప్రశ్న నేను యాసిడ్ బేస్ నుండి మీకు చూస్తున్నాను. యాసిడ్ బేస్లో ఎలాంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ వస్తాయి చూస్తే ఈ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ పైన ఒక ప్రశ్న అనేది అడుగుతున్నారు. రెండవది ప్రశ్న ఈ యాసిడ్ బేస్లో కెమికల్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయి, దానిపైన ఒక ప్రశ్న. సో ఈ 2 ప్రశ్నల పైన ఉంది. మొదటిది పరిశీలిస్తే యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్, లేదా యాసిడ్ రియాక్ట్ విత్ కార్బోనేట్ బై కార్బోనేట్, లేదా యాసిడ్ రియాక్ట్ విత్ బేస్, ఈ చర్యలో ఏమొస్తాయనేది. మొదటి ప్రశ్న చూస్తే యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ అన్నప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుందని చెప్తాం. అండ్ యాసిడ్ రియాక్ట్ విత్ కార్బోనేట్ బై కార్బోనేట్ అంటే సోడియం కార్బోనేట్ సోడియం బై కార్బోనేట్తో యాసిడ్స్ అనేవి రియాక్షన్ జరిపినప్పుడు వెలువడే గ్యాస్ ఏమిటని అడుగుతారు, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. లేదా యాసిడ్ ఒక బేస్ కలిస్తే ఏం ఏర్పడుతుంది, సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది, దీన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్తాం. సో ఇవి 3 మంచి రియాక్షన్కి సంబంధించినవి ఉన్నాయి. దీనితో పాటు యాసిడ్ బేస్లో మరొక ప్రశ్న స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ పిహెచ్ స్కేల్ పైన అడుగుతున్నారు అర్థము. ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చి దాని పిహెచ్ వాల్యూ ఎంత ఉందని చెబుతూ ఇది స్ట్రాంగ్ యాసిడా స్ట్రాంగ్ బేసా వీక్ యాసిడా వీక్ బేసా అని అడిగే అవకాశం ఉంటుంది. లేదా దాని పిహెచ్ వాల్యూని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కనుక ఒక పిహెచ్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్ వాల్యూ 6 ఉంది, అది యాసిడా బేసా స్ట్రాంగ్గా వీక్ అని అడుగుతారు. పిహెచ్ వాల్యూ 6 అన్నప్పుడు యాసిడ్స్ అనే పిహెచ్ వాల్యూ 0 to 7 ఉంటుంది, బేసెస్కు 17, 14 ఉంటుంది, సాల్ట్ అయితే పిహెచ్ వాల్యూ 7 ఉంటుంది. అంటే ప్యూర్ వాటర్ రెయిన్ వాటరు, సోడియం క్లోరైడ్ అయితే పిహెచ్ వాల్యూ 7 న్యూట్రల్ అని చెప్తాం. అదే స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పాలంటే మీరు పిహెచ్ వాల్యూ 1, 2, 3 వరకే స్ట్రాంగ్ యాసిడ్కి చెప్తాం, 5, 6 అయితే వీక్ యాసిడ్ అని చెప్తాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రశ్నలో పిహెచ్ వాల్యూ 6 అన్నప్పుడు ఇది వీక్ యాసిడ్గా మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా బేసెస్లో చూస్తే మీకు పిహెచ్ వాల్యూ 8, 9, 10 అయితే స్ట్రాంగ్ బేస్ అంటాం, 12, 13, 14 అయితే వీక్ బేస్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్ వాల్యూ 13 ఉన్న ఒక సొల్యూషన్ ఉంది, అది వీకా స్ట్రాంగా యాసిడా బేసా అని అడుగుతారు. కనుక అది వీక్ బేస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా పిహెచ్ స్కేల్ పైన ఒక బిట్ని అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఇవి కాకుండా టేబుల్ బేస్డ్ కూడా అడుగుతున్నారు. అవేమిటంటే ఒక కాంపౌండ్ ఇచ్చి ఆ కాంపౌండ్కి ఫార్ములాస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు ప్రీ పబ్లిక్ చూసినా గ్రాండ్ టెస్ట్ చూసినా ఒక కాంపౌండ్ని ఫార్ములా అని అడిగారు. మనకు అడిగిన ఇక్కడ ఉన్న ఫార్ములా చూస్తే సోడియం కార్బోనేట్ Na2CO3, సోడియం బైకార్బోనేట్ NHCO3, బ్లీచింగ్ పౌడర్ CaOCl2, కాపర్ సల్ఫేట్ CuS4 5H2O, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CS4 H2O, జిప్సమ్ CS4 2H2O. ఇవి మాత్రమే మనకు ఉన్నాయి. కనుక వీటిపైన బిట్స్ని అడుగుతున్నారు. యాసిడ్ బేస్లో 2 బిట్స్ వస్తున్నాయి కనుక యాసిడ్ బేస్ పైన కొంత సమయం కేటాయిస్తే 2 బిట్లు మీరు ఆన్సర్ చేయవచ్చు. మరొక 2 బిట్లు ఎందు నుండి వస్తాయి చూస్తే కరెంట్, విద్యుత్ ప్రవాహం నుంచి కూడా 2 బిట్స్ అనేవి 1 మార్క్ క్వశ్చన్స్లో రావటము జరుగుతుంది. ఇందులో మొదటగా గమనిస్తే ఒకటి సింబల్ అనేది అడుగుతున్నారు. సింబల్ బ్యాటరీ ముఖ్యంగా, అలాగే స్విచ్ అంటే ఆఫ్ అండ్ ఆన్, క్లోజ్డ్ అండ్ ఓపెన్ అనేవి 2 ఉన్నాయి. ఈ స్విచ్ చూసినట్లయితే క్లోజ్డ్ అన్నప్పుడు మధ్యలో డాట్ని ఉంచటం జరుగుతుంది. ఓపెన్ అయితే మధ్యలో డాట్ లేకుండా మీరు ఈ విధంగా, మీరు తెలుసు ఆల్రెడీ మొన్న బిట్స్లో ఇచ్చారు, ఈ విధంగా మీరు ఆ బిట్ని కేటాయించుకోండి. దీని తర్వాత ఇంకా ఎలక్ట్రిక్ బల్బ్ ఒక స్ప్రింగ్లో వేసి సర్క్యూట్ చేస్తాం. అమ్మీటర్ A, వోల్ట్మీటర్ V అనే సింబల్, రెసిస్టెన్స్ మనం నిరోధాన్ని ఒక స్ప్రింగ్లా రాస్తాం, రియో స్టార్ట్.
లేకపోతే రెసిస్టివిటీ అని అడుగుతున్నాడు. ఇది ఒక స్ప్రింగ్ బేస్ పైన యారో మార్క్ పెడతాం బాణం గుర్తులాగా. అంటే చేంజ్ ద కరెంటు, చేంజ్ ద పొటెన్షియల్ అని చూసి చేంజ్ ద రెసిస్టెన్స్ అని చూస్తే రియోస్టాట్ సింబల్ వాడతాం మనం. కనుక ఆ రియోస్టాట్ని కూడా అడుగుతూ ఉన్నారు. ఇవి కాక ఇంకా ఈ కరెంట్లు ఏ బిట్లు అడుగుతారన్నప్పుడు ముఖ్యంగా యూనిట్స్ని చూసుకోండి. మొదట ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వోల్ట్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అయినా వోల్ట్ అనే చెప్తా. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ ఓమ్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఓమ్ మీటర్, ఇవి 4 మెయిన్ ఇంపార్టెంట్. వీటితో పాటు ఎలక్ట్రిక్ ఛార్జ్ కూలుంబు అనేది ఉంది, పవర్ వాట్ అని ఉంటుంది, విద్యుత్ శక్తి ఎలక్ట్రిక్ ఎనర్జీ KWH కిలో వాట్ అవర్ అడుగుతారు. ఇవి కాకుండా 1 kWh వాల్యూ ఉంది, మీకు తెలుసు ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడిగారు చాలా. 3.6 × 10⁻6 జౌల్స్ అని చెప్తాము. సో ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. ఇలా 2 బిట్స్ అనేవి ఎలక్ట్రిక్ కరెంట్ నుండి వస్తున్నాయి. ఈ 2 మీకు ఏ విధంగా ఉందో చెప్ప, ఒకటి సింబల్ లేదా వాల్యూ లేదా యూనిట్ను మనం గుర్తుపెట్టుకుంటే ఇవి 2 రాసే అవకాశం ఉంటుంది. ఇవి కాక ఇంకేమైనా అడుగుతారా అంటే మీకు కండక్టర్స్ అనేవి ఉన్నాయి, ఇన్సులేటర్స్ ఉన్నాయి, సెమీ కండక్టర్స్ ఎగ్జాంపుల్స్, అలాగే ఎల్ఐస్ ఎగ్జాంపుల్స్ అనేవి కూడా కొంత టేబుల్ ఉంది మనకు. కనుక ఆ టేబుల్ని చూసుకునే ఎగ్జామ్కి వెళ్ళవలసిందిగా మనవి. మరొక బిట్టు 4 బిట్లు అయిపోయినాయి. మరొకటి కెమికల్ రియాక్షన్స్ నుండి బిట్ వస్తుందండి. ఈ కెమికల్ రియాక్షన్స్లో మీకు టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, ఒక రియాక్షన్ ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అడుగుతుందని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ C+O2 గివ్స్ CO2 అని ఇచ్చారు, లేదా CaCO3 గివ్స్ CaO+CO2 అని ఇచ్చారు, లేదా HCl + Zn గివ్స్ ZnCl2 + H2 అని ఇచ్చారు. ఇలా 4 రకాల కెమికల్ రియాక్షన్స్లో ఏ టైప్ అని అడుగుతారు. ఎక్కువగా డబుల్ డిస్ప్లేస్మెంట్ కానీ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అడిగే అవకాశము ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేదా ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని బ్యాలెన్స్ చేయమని కూడా అడిగే అవకాశము ఉంది. మనం 8 మార్క్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక 8 మార్క్స్లో ప్రిపేర్ అయితే 1 మార్క్లో కూడా క్వశ్చన్ వచ్చే అవకాశము ఉంది. ఇవి కాక ఇంకా అందులో అడిగితే కరోషన్ గురించి అడిగే అవకాశం ఉంది. లేదా ఏదైనా ఫుడ్ మెటీరియల్ పాడైపోకుండా ఉండటం కోసము టైట్గా ఎందుకు కంటైనర్లో పెడతారని, లేదా కొన్ని రకాల ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్లో, చిప్స్ ప్యాకెట్స్లో ఏ గ్యాస్ని ఫిల్ చేస్తారు, నైట్రోజన్ గ్యాస్. అవాయిడ్ ద కరోషన్. అంటే ఈ కరోషను ర్యాన్సిడిటీ అనే 2 టర్మ్స్ ఉన్నాయి. మెటల్ పాడైపోతే కరోషన్ అంటాము, ఫుడ్ మెటీరియల్ పాడైపోతే ర్యాన్సిడిటీ అంటామని తెలుసు. కనుక ఈ 2 పైన బిట్స్ అనేవి వస్తాయి. కరోషన్ అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారు, పెయింటింగ్ వేస్తాము అని చెప్తాము, లేదా ఎలాయిస్ తయారు చేయటం అని మనం ఒక కాన్సెప్ట్ని నేర్చుకుని ఉన్నాం. ఎలాయిస్ అంటే అనేక రకాల మెటల్స్, లోహాలను కలిపి ఎలాయిస్ను తయారు చేస్తాం. నిక్రోమ్ అనేది ఒక ఎల్లాయ్, స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎల్లాయ్. ఎందుకు ఎల్లాయిస్ తయారు చేస్తారంటే అవి పాడైపోకుండా ఉండటానికి కూడా ఎల్లాయిస్ తయారు చేస్తారు. ఒకటి పెయింట్ వేస్తారు, రెండోది ఆయిల్స్ రాయటం కూడా మనం నేర్చుకుని ఉన్నాం. సో ఈ టైప్ ఆఫ్ బిట్ ఒకటి కెమికల్ రియాక్షన్స్లో వస్తుంది. మరొక కెమిస్ట్రీ బిట్ మీరు చూస్తే మెటల్ నాన్ మెటల్స్లో ఉంది. ఈ మెటల్ నాన్ మెటల్స్లో కొన్ని రకాల బిట్స్ ఆల్రెడీ ఎస్సీఆర్టీ రిలీజ్ చేసిన బిట్స్ అడుగుతున్నారండి. డెఫినేషన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి నిర్వచనం అడుగుతున్నారు మెటల్ నాన్ మెటల్లో. లేదా మీకు మెటల్ నాన్ మెటల్ చూస్తే అక్కడ సిరీస్ ఉంటుంది. అంటే మోర్ రియాక్టివ్, లెస్ రియాక్టివ్, మోడరేట్ రియాక్టివ్ అనేది ఉంది. హైయెస్ట్ రియాక్టివ్ మెటల్ ఎవరంటే పొటాషియం అని చెప్తాము, లెస్ రియాక్టివ్ ఎవరంటే గోల్డ్ అని చెప్తా ఉంటాము. కనుక ఈ మధ్యలో ఉన్న కెమికల్స్, మెటల్స్ అనేవి, నాన్ మెటల్స్ అనేవి, సెమీ మెటల్స్ అనేవి ఉన్నాయి. కనుక ఏ మెటల్ ఆ రియాక్టివిటీ సిరీస్ని ఒకసారి చూసుకోండి 1 మార్క్స్లో, అది కూడా అడిగే అవకాశము ఉంటుంది. మరొక బిట్ చూసినట్లయితే మనకు హ్యూమన్ ఐలో బిట్ అనేది ఒకటి వస్తుందండి. హ్యూమన్ ఐలో ఏ బిట్ అడుగుతారన్నప్పుడు మీకు హ్యూమన్ ఐ అనే లెసన్లో మొట్టమొదట ఆబ్జెక్ట్ నుండి రిఫరాక్షన్ జరిగిన తర్వాత లైట్ రేసు రెటీనా మీద ప్రొజెక్ట్ అవుతుంది. అంటే ఇమేజ్ ఎక్కడ క్యాచ్ అవుతుంది, రెటీనా మీద. ఇది ఫండమెంటల్. సో ఈ రెటీనా మీద ఇమేజ్ క్యాచ్ అవుతుంది. ఒక మనిషి ఆబ్జెక్ట్ను లీస్ట్ డిస్టెన్స్ అంటే నియర్ ఆబ్జెక్ట్స్, ఫర్ ఆబ్జెక్ట్స్, దూరంగా ఉన్న వస్తువులు, దగ్గరగా ఉన్న వస్తువులు 2 చూస్తాడు. ఈ 2 చూడగలిగే మనిషికి ఆరోగ్యంగా ఉన్న కన్ను చూస్తుంది. కనుక ఈ కంటిలో ఏం మారుతుంది అంటే ఫ్రీక్వెన్సీ మారుతుంది అని, ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. కనుక ఈ ఫోకల్ లెంత్ను చేంజ్ చేసేది ఎవరు, చేంజ్ చేయటం ఏమంటాం, అకామిడేషన్ అంటాం. అకామిడేషన్ ఎవరు చేస్తారు? ఒక మజిల్స్ అనేవి కదులుతాయని చెప్తాం, పదం ఉంది మనకి, సెలరీ మజిల్స్ అంటాం. వాటి వలన అకామిడేషన్ జరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ బిట్ ఉంది. అదేవిధంగా మినిమం ఒక ఆబ్జెక్ట్ని క్లియర్గా ఇప్పుడు నేను చదవాలనుకోండి, ఎంత డిస్టెన్స్ చూసి చదవాలి, లీస్ట్ డిస్టెన్స్ ఎంత, కనిష్ట దూరం ఎంత,
25 సెంటీమీటర్స్. ఇది మినిమం అడిగే బిట్ అండి. వీటి తర్వాత ఇంకా మీకు రెయిన్బో అనే కాన్సెప్ట్ ఉంది. రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి, రెయిన్బో ఏర్పడడానికి రీజన్ ఏమిటి చేసేది. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ ఉంది మీకు. అండ్ అట్మాస్ఫియర్ ఎందుకు బ్లూ కలర్లో ఉంటుంది, N2O2 మాలిక్యూల్ స్కాటరింగ్. ఎందుకు అట్మాస్ఫియర్ వైట్ కలర్ ఉంటుంది, స్కై అపేర్ ఇన్ బ్లూ, స్కై అపేర్ ఇన్ వైట్ అని చెప్తారు కదా. దానికి కారణం స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓన్లీ స్కాటరింగ్ ఆఫ్ లైట్ రాయకుండా N2O2 స్కాటరింగ్ వల్ల బ్లూ కలర్ వస్తుంది, స్కాటరింగ్ ఆఫ్ H2O మాలిక్యూల్ వల్ల వైట్ కలర్ వస్తుంది అనే కాన్సెప్ట్ తెలియాలి మనకు, చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు కంటిలో జబ్బులు 3 రకాల డిసీజెస్ ఉన్నాయి తెలుసు మీకు. మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రిస్బయోపియా. 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ ఎస్సే ఇది. దాంట్లో నుంచి 1 మార్క్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మయోపియా లోపాన్ని సవరించడానికి వాడే లెన్స్ ఏమిటి, హైపర్మెట్రోపియా దీర్ఘదృష్టి అశ్వదృష్టిని సవరించడానికి ఉపయోగించే లెన్స్ ఏ లెన్స్ వాడతారు అనే బిట్టుని అడగటం జరుగుతుంది. అదేవిధంగా మయోపియా కేసు, హైపర్మెట్రోపియా కేసులో ఇమేజెస్ అనేవి ఎక్కడ ఏర్పడతాయి అంటే రెటీనాకు ముందు ఏర్పడితే ఏంటి, రెటీనా తర్వాత ఏర్పడితే అది ఏ లోపం అని చెప్తాము, ఏ లెన్స్ వాడి వీటిని కరెక్షన్ చేయటము జరుగుతుంది. ఇవి హ్యూమన్ ఐ నుంచి ఒక ఈజీగా అందరూ రాయగలిగిన ప్రశ్న ఉంటుంది. యాసిడ్ బేస్లో 2 ప్రశ్నలు ఉన్నాయి, కరెంటులో 2 ప్రశ్నలు, 5 ప్రశ్నలు ఈజీగా రాయొచ్చు. ఇటు కెమికల్ రియాక్షన్స్ మెటల్ నాన్ మెటల్లోనే ఒక రకమైన కఠినమైన బిట్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఎవరైనా సరే ఈ 1 మార్క్ క్వశ్చన్స్ రాసినట్లయితే ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక చివరిగా మనకు కెమికల్ కాంపౌండ్స్, హైడ్రోకార్బన్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. హైడ్రోకార్బన్స్ పైన ఒక బిట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఏమిటి హైడ్రోకార్బన్స్లో వచ్చే బిట్టు అన్నప్పుడు ఏదైనా ఒక ఫార్ములాను ఇస్తారు అనుకుంటాం మనం. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ ఈ మూడింటి పైన. అలాగే మనకు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయండి. ఆల్కహాల్ OH, ఆల్డిహైడ్ CHO, యాసిడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్ COOH, ఎస్టర్ COR, కీటోన్ C డబుల్ బాండ్ O. ఇంతవరకే మనకు ఉన్నాయి. ఇంకా చాలా ఎమైడ్ అవన్నీ ఎమీన్ ఉంటాయి కానీ అవి లేవు మనకు. వీటితో పాటు బెంజిన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. బెంజిన్ C6H6 ఫార్ములా, దాని స్ట్రక్చర్ ఉందండి చూడండి, అది అడిగే అవకాశం ఉంది. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కేన్ జనరల్ ఫార్ములాస్. ఆల్కేన్ CnH2n+2, ఆల్కీన్ CnH2n, ఆల్కైన్ CnH2n-2. అలాగే ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్కు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి ఇది ఎవరు అంటే ఈ హైడ్రోకార్బన్, ఏ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్ అని అడుగుతారు. కొన్ని హైడ్రోకార్బన్స్ ఫార్ములాస్ ఇచ్చి ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ ఐడెంటిఫై చేయమంటారు. ఇది 2 మార్కులు కూడా చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ కూడా వస్తుంది కనుక మనం చదువుకొని ఉండాలండి. ఎందుకంటే మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్, పెంటేన్, ఎక్సేన్ ఇలా ఏన్ అని ఉంటే ఆల్కేన్స్ అవి. ఎందుకంటే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉన్న హైడ్రోకార్బన్ శాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం వీటిని. అదేవిధంగా రెండోది ఆల్కీన్, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంటుందండి ఇవి. ఇక్కడ మీకు ఈథీన్ C2H4, ప్రొపీన్ C3H6, బ్యూటీన్, పెంటీన్ అనే పేర్లతో వస్తాయి ఆల్కీన్లు. మీరు ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం కార్బన్ నెంబర్ను 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేస్తే హైడ్రోజన్స్ కనుక వస్తే అది ఆల్కేన్. కార్బన్ నెంబర్ 2తో మల్టిప్లై చేస్తే హైడ్రోజన్స్ వస్తే ఆల్కీన్. కార్బన్ నెంబర్ 2తో మల్టిప్లై చేసి 2 సబ్స్ట్రాక్ట్ అంటే తీసివేస్తే వస్తే అది ఆల్కైన్ అవుతుంది. ఈ విధంగా ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం ఈ లాజిక్ని గుర్తుపెట్టుకుంటే, ఫార్ములా మర్చిపోయినప్పటికీ కూడా. అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఈ చాప్టర్లో ముఖ్యంగా అప్లికేషన్, యూజ్ అనేది అడిగే అవకాశం ఉందండి. అసలు ఈ హైడ్రోకార్బన్స్, కార్బన్ కాంపౌండ్స్ దేనికి ఉపయోగిస్తారు, ఎందుకు అన్నప్పుడు మీరు చూస్తే పెట్రోల్, డీజిల్, కెరోసిన్, CNG గ్యాస్ కానివ్వండి, LPG గ్యాస్ ఇవన్నీ మిక్సర్ ఆఫ్ హైడ్రోకార్బన్సే. ముఖ్యంగా LPG గ్యాస్ ఎవరు, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఇది హైడ్రోకార్బన్లో మిశ్రమం. ఇది ఎవరెవరు, బ్యూటేన్, ప్రొపేన్, ప్రొపీన్ ఉంటుంది. ఇవి మూడింటి కాంబినేషన్ అది ఆ LPG అనేది. LPGలో హైయెస్ట్ ఉండేది బ్యూటేన్ అండి. అంటే ఎక్కడ వాడుతున్నాం మనం, ఫ్యూయల్ ఇంధనంగా ఉపయోగిస్తున్నాము. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఎక్కడ వాడతాం తెలుసుగా, వెహికల్స్లో వాడతాం. ఫ్యూయల్స్ ఇంధనాలు ఉపయోగిస్తారు అనేది మొదటి కాన్సెప్ట్. అలాగే మీకు ఎసిటిలిన్ ఉంటుంది C2H2 ఎక్కడ వాడతారు, వెల్డింగ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. దీన్ని వెల్డింగ్ పరిశ్రమ, వెల్డింగ్ చేస్తుంటారు కదా, గ్యాస్ వెల్డింగ్ అంటాము. ఎసిటిలిన్ గ్యాస్ అది. దాన్ని గాలిలో ఆక్సిజన్ మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఏర్పడి హైయెస్ట్ హీట్ రిలీజ్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో విద్యుత్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సుమారు అది 3300 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ రిలీజ్ అవుతుంది. అందుకని ఎసిటిలిన్ గ్యాస్ను వెల్డింగ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. అదే ఈథీన్ చూసాం మనం, C2H4, ఎథిలీన్ అని కూడా పిలుస్తారు దానిని.
సహజంగా పండిన కాయల నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ ఎథిలీన్. దానివలన పక్కనున్న పండ్లన్నీ ఆ కాయలన్నీ పండ్లుగా మారుతాయి. కృత్రిమంగా పండ్లు పండిస్తారు, అది ఈ గ్యాస్ అన్నమాట. ఎందుకు ఎలా కృత్రిమంగా పండిస్తారు? అది ఎసిటిలిన్ గ్యాస్ కృత్రిమంగా పండించేది. ఎందుకు కృత్రిమంగా పండిస్తారు? ఎలాగా? కార్బైడ్, కాల్షియం కార్బైడ్, అది కార్బైడ్ను నీటిలో కలిపినప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్కి అవి కాయలు పండ్లుగా మారుతాయి. సహజంగా ఉండేది వేరు, ఆర్టిఫిషియల్ వేరండి. ఇలా ఈ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. వీటి తర్వాత సఫోనిఫికేషన్ అనే కాన్సెప్ట్ ఉంది, ఎస్టరిఫికేషన్ అనే కాన్సెప్ట్ ఉందండి, హైడ్రోలైజేషన్ ఆఫ్ ఆయిల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ మూడు కూడా ఉపయోగిస్తారు. ఇథైల్ ఆల్కహాల్ C2H5OH, మిథైల్ ఆల్కహాల్ CH3OH, ఇవి రెండు ఎక్కడ ఉపయోగిస్తారు? ఆల్కహాల్స్ ఉపయోగం ఏంటి? ఎస్టర్స్ ఎక్కడ ఉపయోగిస్తారు? ఎస్టర్. ఎసిటిక్ యాసిడ్ CH3COOH, ఎసిటిక్ యాసిడ్ వాటర్లో కలిపితే వినిగార్ అని చెప్తాం మనం. సో వినిగార్ ఉపయోగం ఏంటి అని అడుగుతారండి. వినిగార్ మీకు తెలుసుగా, పికిల్స్ను నిల్వ చేయడానికి వాడతారు. ఈ న్యూడిల్స్ వీటన్నిటిలో కూడా ఈ ఈ వినిగార్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా సపోనిఫికేషన్లో మిసిలి ఒక పాత్ర ఏమిటి అని 1 మార్క్లో అడగవచ్చండి. హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్, ఆయిల్ అనేవి పాడైపోద్ది కాబట్టి దాన్ని డాల్డాగా మార్చే ప్రాసెస్, ఆయిల్స్ను ఫ్యాట్గా మార్చే ప్రాసెస్ని, నూనెను ఫ్యాట్గా మార్చే డాల్డాగా మార్చే ప్రాసెస్నే హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్, నూనెల హైడ్రోజనీకరణం అంటాం. ఇక్కడ క్యాటలిస్ట్ నికెల్గా ఉపయోగిస్తారు, నికెల్లో వాడతారు క్యాటలిస్టుగా. ఎందుకు తయారు చేశారు అసలు ఫ్యాట్? ఎందుకు డాల్డా తయారు చేస్తారు? వనస్పతి అంటాం దాన్ని. ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని, టేస్ట్గా ఉంటుందని తయారు చేశారు. సో అది దానిపైన ఏదైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అదేవిధంగా మీ కార్బన్ కాంపౌండ్స్లో చూసినట్లయితే అండి, ఎడిషనల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆల్కేన్స్ అనేవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుపుతాయి, ఎడిషన్ జరపవు. ఎందుకంటే దే ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్.